సో గైస్ హే భగవాన్ అంటూ ట్రైలర్ మన సుహాస్ గారిది రిలీజ్ అయింది. ట్రైలర్ ఇది సెకండ్ ట్రైలర్. ఆల్రెడీ ఫస్ట్ ట్రైలర్ వచ్చింది. సో ట్రైలర్ వచ్చేసి ఒక చిన్న పాయింట్, ఒక చిన్న సస్పెన్స్తో స్టార్ట్ చేశారు. నరేష్ గారి బిజినెస్ ఏంటి అనేది, మా నాన్నగారి బిజినెస్ ఏంటి అని. సో సుహాస్ గారి ఫాదర్గా నరేష్ గారు చేస్తున్నారు. సో బిజినెస్ ఏంటి అనే పాయింట్ని తీసుకొని ఒక సస్పెన్స్ తీసుకొని ట్రైలర్ చూపించారు. అండ్ దట్ టు కంప్లీట్ ఫన్గా, ఒక కంప్లీట్ కామెడీ ఓరియంటెడ్ మూవీ అనిపిస్తుంది. సో మాట్లాడుకుందాం డీటెయిల్గా ఈ ట్రైలర్ గురించి మన భాను టాక్స్లో. సో సినిమాని ప్రేమించే సినీ ప్రేమికులారా, సినిమాని ఇష్టపడే సినీ ప్రేక్షకులారా, వెల్కమ్ బ్యాక్ టు మన భాను టాక్స్ ఛానల్కి. సో హే భగవాన్ ట్రైలర్ నిజంగానే ఒక కంప్లీట్ కామెడీ ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంటే. అండ్ ట్రైలర్ చాలా బాగా కట్ చేశారు. సో ఒక మంచి అంటే కామెడీ ఇష్టపడే వాళ్ళకి డెఫినెట్గా మూవీ నచ్చుతుంది అనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంటే. సో బిగ్ స్క్రీన్ మీద ఎలా ఉంటుందో, బట్ ట్రైలర్ మాత్రం చాలా బాగుంది. అండ్ సుహాస్ గారి గురించి చెప్తే, సుహాస్ గారు ఇందులో హీరోగా చేస్తున్నారు. మనకు తెలిసింది సుహాస్ గారు ఒక మంచి యాక్టర్, ప్రూవ్డ్ యాక్టరే. తను మంచి మంచి క్యారెక్టర్స్ తీసుకుంటున్నారు, ఒక మంచి పాయింట్ ఉన్న క్యారెక్టర్స్ తీసుకుంటున్నారు. అండ్ మూవీస్ అన్నీ బాగుంటున్నాయి తనవి. అండ్ ఈ మూవీ కూడా ఒక కంప్లీట్ కామెడీగా ట్రై చేస్తున్నారు అనిపిస్తుంది. సో డెఫినెట్గా తన యాక్టింగ్ మాత్రం బాగుంది ట్రైలర్ మటుకు చూస్తే. సో డెఫినెట్గా మూవీ కూడా బాగుంటుంది అనిపిస్తుంది. అండ్ తనకి జోడీగా వచ్చేసి శివాని గారు, నాగరన్. తను ఆల్రెడీ అంబాజీపేట మ్యారేజ్ బ్యూరో ఆ మూవీలో ఇద్దరు పేరుగా చేశారు. సో వాళ్ళిద్దరు కాంబినేషన్ అది హిట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఆ మూవీ చాలా బాగుంటుంది అండ్ వాళ్ళిద్దరు పేరు కూడా బాగుంటుంది. సో అండ్ ఈ మూవీలో వచ్చేసి సుహాస్ గారి ఫాదర్గా నరేష్ గారు యాక్ట్ చేస్తున్నారు. సో నరేష్ గారు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. సో స్టోరీ ఏంటంటే, నాకు అనిపించింది ఏంటంటే, నరేష్ గారికి ఒక బిజినెస్ ఉంటుంది. ఆ బిజినెస్ని డెవలప్ చేయడానికి నరేష్ గారు అండ్ సుహాస్ గారు హీరోని అప్రోచ్ అవుతారు. సో హీరోని చూడగానే సుహాస్ గారు ఇష్టపడతారు. సో తన బిజినెస్ ఏంటి అని చెప్పడమో, అది చెప్పడం అనుకుంటా సస్పెన్స్గానే ఉంటుంది అనుకుంటా. సో దాన్ని డెవలప్ చేయడానికి సో వీళ్ళిద్దరి మధ్యలో ఒక జర్నీ స్టార్ట్ అవుతుంది. సో ఆ జర్నీ ఎలా ప్రేమగా మారింది అండ్ తర్వాత అది ఎక్కడి దాకా వెళ్ళింది అనేది స్టోరీ. మూవీ ట్రైలర్ చూస్తే మనకైతే కంప్లీట్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మూవీని ఒక కామెడీగానే తీసుకొని వెళ్ళారు. సో డెఫినెట్గా మనం మూవీ చూసి నవ్వుకోవాలనుకుంటే డెఫినెట్గా ఈ మూవీ మంచిగానే అనిపిస్తుంది. అండ్ సుహాస్ గారు ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్లో ఇది ఒక డిఫరెంట్ క్యారెక్టర్. అండ్ మూవీలో చాలామంది కామెడియన్స్ కూడా ఉన్నారు. వెనల్ కిషోర్ గారు ఉన్నారు, సుదర్శన్ గారు ఉన్నారు, నరేష్ గారు ఇంకా నెక్స్ట్ లెవెల్, అండ్ మురళీధర్ గౌడ్ గారు కూడా ఉన్నారు. సో ఆల్మోస్ట్ మంచి క్యారెక్టర్స్ చాలామంది ఉన్నారు కాబట్టి డెఫినెట్గా మూవీ ఒక మంచి ఫన్ అయితే క్రియేట్ చేశారు అనిపిస్తుంది. సో ట్రైలర్ మటుకైతే చూస్తే ఫుల్ నవ్వు వస్తుంది. సో ఇంకా మూవీ థియేటర్లో అలరిస్తుంది అనిపిస్తుంది. అండ్ మూవీ వచ్చేసి మ్యూజిక్ వచ్చేసి వివేక్ సాగర్ గారు చాలా బాగా ఇచ్చారు, మ్యూజిక్ బాగుంది. అండ్ మూవీకి డైరెక్టర్ వచ్చేసి గోపి అచ్చట్ట గారు. సో ట్రైలర్ మటుకు బాగానే ఉంది. సో చూడాలి ఎలా ఉంటుంది థియేటర్లో అనేది. మూవీ వచ్చేసి February 20th రిలీజ్ అవుతుంది. సో వాలంటైన్ డే తర్వాత రిలీజ్ అవుతున్న మూవీ ఇది. సో మూవీ రిలీజ్ అయినాక చూసి ఎలా ఉంది, ఎలా అనిపించిందో మాట్లాడుకుందాం. నాకైతే ట్రైలర్ బాగుంది. మీరు ట్రైలర్ చూడకపోతే చూడండి, ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. అండ్ అలానే మీకు కనుక వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అలానే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. సో అది గైస్. సో మళ్ళీ ఇంకో వీడియోతో, మళ్ళీ ఇంకో రివ్యూతో మళ్ళీ వద్దాం. టిల్ దట్ టైమ్ దిస్ ఇస్ భాను సైనింగ్ ఆఫ్. బై బాయ్.